ప్రియదర్శి లేటెస్ట్ మూవీ సారంగపాణి జాతకం. ఈ మధ్యన ప్రియదర్శి అన్న బ్యాక్ టు బ్యాక్ వరుసగా సినిమా మీద సినిమా చేస్తూనే ఉన్నాడు. మన ముందుకు వస్తూనే ఉన్నాడు. మనల్ని నవ్విస్తున్నాడు. మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుండు. అలాగే ప్రియదర్శి అన్న కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూనే ఉన్నాడు భయ్య. ఆయన చేసే సినిమాలు ప్రతిదీ కూడా బాగుంటది. ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ నిజంగా బాగుంటది. ఇలానే బ్యాక్ టు బ్యాక్ ఇంకా వరుసగా ఒక 2-3 సినిమా హిట్లు కొట్టాడంటే ఆయన నా రేంజే మారిపోతుంది. రీసెంట్ గానే కోర్ట్ మూవీతో బ్లాక్ బస్ హిట్ అయితే పడింది తన ఖాతాలో. ఇప్పుడు సారంగపాణి జాతకం మూవీ. సో సినిమా ఇది ఒక కామెడీ జానర్. పెళ్లి అలాగే కామెడీ పెళ్లి కాన్సెప్ట్ అయినా కూడా రొటీన్ గా అయితే అనిపించలే నాకు. మొన్ననే సప్తగిరి అన్నది పెళ్లి కాని ప్రసాద్ రొటీన్ స్టోరీ వచ్చింది. ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదు. సో ఆ టాపిక్ ని పక్కన పెట్టేద్దాం. కాకపోతే ఇందులో సారంగపాణి జాతకం మూవీలో కొత్తగా అయితే ట్రై చేశారు. మనకు కనిపిస్తుంది ట్రైలర్ లో. సాంగ్స్ బాగున్నాయి. వివేక్ సాగర్ మ్యూజిక్. ఆయన సాంగ్స్ అయితే బాగుంటది. మరి పెద్ద పెద్ద సినిమాలు కూడా ఆఫర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సినిమాలో హీరోకి జోడీగా హీరోయిన్ పేరు చెప్పలే కదా, ఇప్పుడు చెప్తా వినండి. రూపా కోడువాయర్ హీరోయిన్ నేమ్. అలాగే ఈ సినిమాలో చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు. అవసరాల శ్రీనివాస్, వైవ హర్ష అండ్ తనిఖిల భరణి గారు అండ్ అలాగే మన వెన్నెల కిషోర్ గారు. హీరోకి వెన్నెల కిషోర్ కి మధ్యలో వచ్చే సీన్స్ బాగున్నాయి భయ్య. ట్రైలర్ లో చూసాం, బాగుంది. వర్కౌట్ అయ్యేలా ఉంది ఈ సినిమాలో. నేను ఒకటి మర్చిపోయాను, డైరెక్టర్ పేరు చెప్పలే కదా, సారీ. ఈ సినిమాకి డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటి. సో నాకు డైరెక్టర్ గారి సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో నాకు ఇష్టమైన సినిమాలు గోల్కొండ హై స్కూల్ నా ఫేవరెట్ ఫిల్మ్. చిన్నప్పుడు కూడా చూశాను అండ్ ఇప్పుడు చాలా గ్యాప్ అయితే వచ్చింది, మళ్ళీ యూట్యూబ్లో చూడాలి. సో సినిమా అయితే బాగుంటుంది. చిన్నప్పుడు నేను చాలాసార్లు చూసిన. రిపీటెడ్ గా ఎంతమంది గోల్కొండ హై స్కూల్ ముందు చూసారో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే నానితో చేసిన అష్టాచెమ్మా కానీ, జెంటిల్మన్ కానీ అండ్ అమ్మి తుమి అలాగే సమ్మోహనం ఇవన్నీ చూశాను. ఇవన్నీ రిపీటెడ్ గా చూసినా కూడా బాగుంటది. సినిమా ఎక్కడ బోరింగ్ ఉండదు. మంచిగా ఉండే సినిమాలు ఇంకా చాలా సినిమాలు చేశారు. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలో ఇప్పుడు చెప్పినవన్నీ నా ఫేవరెట్ ఫిల్మ్స్. సో ఇప్పుడు నేను చెప్పిన ఫేవరెట్ మూవీస్ లిస్ట్ లో ఈ సారంగపాణి జాతకం మూవీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సినిమా బాగుండాలి. సినిమా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి. మనం నవ్వుకోవాలి, ఎంటర్టైన్మెంట్ అవ్వాలి. సినిమా చూడాలి, అందరూ ఆదరించాలి. మంచి సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులు తమ గుండెలో పెట్టుకుంటారు. ట్రైలర్ అయితే నాకు నచ్చింది. మరి సారంగపాణి జాతకం April 25th నా సినిమా అయితే రిలీజ్ అవుతుంది. సో ట్రైలర్ అయితే నాకు నచ్చింది. ట్రైలర్ చూశాను, సాంగ్ కూడా విన్నాను. వరుసగా ప్రియదర్శన్ బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతున్నాడు కాబట్టి ఆయన సినిమాలంటే ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటది. సో మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అండ్ ప్రియదర్శన్ అని నమ్ముకోవచ్చు. ఆయన మనల్ని డిసప్పాయింట్ అయితే చేయడు. సో ఇది మాత్రం పక్కా. సినిమా అయితే చూడండి. అండ్ ఈ వీడియో చూసే టైంకి మీరు కూడా సారంగపాణి జాతకం మూవీ చూస్తుంటే సినిమా మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.